ఎన్హెచ్ఏ అధికారులపై ఎమ్మెల్యే చిరుమర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హైవే 65 పై పెండింగ్లో ఉన్న సమస్యలను పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. చిట్యాల మున్సిపాలిటీని 3వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డు ప్రజలకు ఆయన మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ వార్డును పారిశుద్ధ్య లోపం లేకుండా తీర్చిదిద్దడానికి ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మోడల్ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రజలంతా ఏకం కావాలని కోరారు. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ అనేక సార్లు ఎన్హెచ్ఏఐ జీఎంఆర్ ఉన్నతాధికారులను కోరినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ వారిపై మండిపడ్డారు. వారంలోపు నకరేకల్ నియోజకవర్గంలోని గుండ్రపల్లి గ్రామం నుండి కేతేపల్లి మండలం వరకు హైవేపై పేరుకుపోయిన సమస్యలను పూర్తి చేయకపోతే నకరేకల్ నియోజకవర్గ ప్రజలు పతంగి కొర్లపహాడ్ టోల్ ప్లాజాలను దిగ్బంధం చేస్తామంటూ హెచ్చరించారు. ప్రతి వార్డును కూడా మున్సిపల్ చైర్పర్సన్ కోమటిరెడ్డి చినవెంకరెడ్డి గారు, వైస్ చైర్మన్, అదేవిధంగా వారి యొక్క కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి హరితార కార్యక్రమం భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ అందరూ కూడా మున్సిపల్ చైర్మన్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి పారిశుద్ధ్యం విషయంలో కానీ హరితార కార్యక్రమం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి ఇంటింటికి కూడా 4 మొక్కలు ఇవ్వాలని 6 మొక్కలు ఇవ్వాలనే ముఖ్యమంత్రి గారి సంకల్పం ఉందో అందులో భాగంగానే మరి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పంపించేసే కార్యక్రమం, మనం పెట్టిన మొక్కలను కూడా దాన్ని సంరక్షించే విధంగా మన నీళ్లు పోసి దాన్ని జాగ్రత్తగా కాపాడే కార్యక్రమాలు ఈ మున్సిపాలిటీలో డ్రైనేజ్ కానీ పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు కానీ కలుపు మొక్కలు ఎక్కడ లేకుండా తొలగించి పారిశుద్ధ్యం లోపం లేకుండా ఈ వర్షాకాలం వచ్చే సీజన్లో వచ్చే వైరల్ వ్యాధులు అవుతున్నాయో దాన్ని నివారించడం కోసం అరికట్టడం కోసం ఒక మున్సిపల్ సిబ్బందే కాదు మనందరం కూడా భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరి ఇంటి ముందర కూడా చెత్త ప్లాస్టిక్ కవర్ తీసుకొచ్చి మోరీలో వేసి వాటర్ అంతా జామ్ అయ్యి డ్రైనేజ్ అంతా కంపు వచ్చి అనేక రకాల మలేరియా, డెంగ్యూ, కుష్టు ఇవన్నీ బోధకాల్లాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పరిశుభ్రత లోపం లేకుండా మనందరం కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి వార్డును కూడా మురికి కాలంలో కూడా ఆల్రెడీ చైర్మన్ గారు బ్లీచింగ్ పౌడర్ కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు శానిటైజర్స్ చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నాడు. ఈ మున్సిపాలిటీ పట్టణానికి మరి మోడల్ రోడ్గా తయారు చేయడం మొదటి నుంచి అనుకుంటున్నాం. అదే పద్ధతిలో నిధులు కూడా సమకూరుస్తున్నాం. ఇంకా కొన్ని డ్రైనేజ్ కానీ ఇళ్ళ మీద ఉన్న మెయిన్ లైన్లు కానీ ఇవన్నీ కూడా తొలగించే కార్యక్రమం చేయబోతున్నాం. అదే పద్ధతిలో ఇంకోటి మనకు హైవే మీద ఉన్న ప్రధాన అంశం ఏంటంటే సర్వీస్ రోడ్లు పూర్తి చేయకపోవడం. ఎన్హెచ్ఐలకు జీఎంఆర్లకు ఇప్పటికీ 2.5-3 సంవత్సరాల నుంచి వెంటబడి చెప్తున్న వాళ్ళకు చెవున ఎక్కట్లేదు. వాళ్ళకు వాళ్ళ ఎన్హెచ్ హైవే పీడీకి చెప్పడం జరిగింది, ఆర్ఓకి చెప్పడం జరిగింది, వాళ్ళ పై అధికారులకు చెప్పడం జరిగింది. ఏం చెప్పినా ప్రచారం నిన్న కూడా వార్నింగ్ ఇచ్చి చెప్పడం జరిగింది. 10 రోజుల్లో మీరు ఇవన్నీ చేయకుంటే నార్కపల్లి నకరికల్ సర్వీస్ రోడ్లు, తిప్పర్తి రోడ్లో ఉన్న బ్రిడ్జి కావచ్చు, ఇన్పాల దగ్గర ఉన్న బ్రిడ్జి కింద కాలువలు కావచ్చు, అన్నీ కూడా పూర్తి చేయని చిట్యాల మున్సిపాలిటీ కానీ మన గుండ్రాంపల్లి కానీ వెల్లినాడు కానీ ప్రతి చోట కూడా సర్వీస్ రోడ్లకు డ్రైనేజీ ఇవన్నీ కూడా పూర్తి చేయకుంటే చౌటుప్పల్ టోల్ దగ్గర అదేవిధంగా కేతపల్లి టోల్ దగ్గర పూర్తి స్థాయిలో దిగ్బంధం చేసే కార్యక్రమం చేస్తాం కూడా హెచ్చరిక చేస్తున్న వాళ్ళకి. ఎందుకంటే ఈ 10 రోజుల పనులు స్టార్ట్ చేయాలి. చేయడం మరి టైం ప్రకారం చేయకుంటే మొత్తం నకరికల్ కాన్సెప్ట్ ప్రజలను తీసుకొచ్చి టోల్ గేట్ దగ్గర మొత్తం ఎక్కడ పీకేసి నీకు ఎక్కడ కూడా మళ్ళీ బిల్లు వసూలు చేయకుండా ఫ్రీగా వదిలే కార్యక్రమం చేయబోతున్నాం. ఖచ్చితంగా ఇది హెచ్చరికగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా రోజుల సంది అవస్థ పడుతున్న ఈ ప్రాంతంలో ఉన్నాం. వాళ్ళ నామ్స్లు సర్వీస్ రోడ్ చేయాలి. ఎక్కడికక్కడ రోడ్లను కట్ అయిపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇష్టం వచ్చిన టోల్ మాత్రం వసూలు తీసుకున్న మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డును కూడా మున్సిపల్ చైర్